హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'గేమ్ చేంజర్' సినిమా ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. బట్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మనకు ఒక క్లారిటీ అయితే లేదు. సో కొంతమంది జనవరి 4వ తారీఖున రిలీజ్ కాబోతోంది అంటున్నారు. అండ్ మరి ఎందుకు అంత డిలేనో నాకు అర్థం కాలే. సో దానికి ఆబ్వియస్‌లీ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలాగుంటదో మనకు తెలిసిందే కదా. ఇంకెందుకు ఏకంగా జనవరి 10వ తారీఖున థియేటర్‌లో ప్లే చేయండి అంటున్నారు. పాపమే అసలు అది ఏందో వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే నాకు ఓ పక్క బాధేసింది, ఓ పక్క ఏందో ఈళ్ళు అనిపించింది నాకైతే మాత్రం సినిమా టీం విషయంలో. సో ఆ తర్వాత ఇంకెందుకు ఏకంగా 9వ తారీఖున రిలీజ్ చేస్తే బాగుంటుందేమో కదా, అట్లాంటి రియాక్షన్లు కూడా వచ్చినాయి. అది ఏందో అట్లా అయిపోయింది పరిస్థితి. సో ఏదో ఒక టైంకి అయితే మొత్తానికి ఖచ్చితంగా వస్తుంది, అదైతే కన్ఫాము. బట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది క్లారిటీ అయితే లేదు. సో అదొక యూనో వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ దట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమా అది. అండ్ ఆ సినిమా యూనో 'RRR' తర్వాత రామ్ చరణ్ గారు ఆ సినిమాతో వస్తున్నారు. అండ్ సో హిందీలో కూడా చాలా గట్టిగా సినిమాని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రైలర్ పరంగా మాత్రమే కాకుండా సినిమా పరంగా కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ అది ఏందో ఏమీ కదలట్లేదన్నమాట అసలు. కొన్ని పాటలేమో వచ్చాయి అంతే, అంతకు మించి ఇంకేమీ లేదన్నమాట సినిమా నుంచి కంటెంట్. సో ఆ టీజర్ వచ్చింది, ఓకే డన్. బట్ ట్రైలర్ అట్లీస్ట్ ఇలాంటి సినిమాలకి కనీసం ఒక 20-25 రోజుల ముందు రావాలి. ఓకే పోనీ మరీ ఏదో కొంచెం వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి అనుకుంటే కనీసం ఒక 15-20 రోజుల ముందైనా రావాల్సి ఉంటుంది, ఆ మధ్యలో అయినా రావాల్సి ఉంటుంది. బట్ ఏది అసలు లేనే లేదు. సో అసలు ఏం అర్థం కాకుండా ఉందన్నమాట సిచ్యువేషను. సో ఇంకొక యూనో ఒక 12 రోజులు ఉందేమో, సంథింగ్ 12 కూడా కాదు, 11 రోజులు ఉందంతే సినిమా రిలీజ్ అవ్వడానికి. ఆంధ్రాలో ఎలాగ 1 AM షోలు పడతాయి కాబట్టి సో నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో పడకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎటు చూసుకున్నా కూడా కా కొద్ది రోజులు మాత్రమే ఉంది. బట్ అంత తక్కువ టైం ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందుకే నిన్న ఎవరో ఒక ఫ్యాన్ ఒక లెటర్ రాశాడు, ఆత్మహత్య లెటర్. అంటే 'గేమ్ చేంజర్' ట్రైలర్ కనుక త్వరగా రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని. సో అట్లా ఉంది పరిస్థితి అక్కడ. సో ఫ్యాన్స్ సిచ్యువేషన్ అలా ఉంది, ఇంకేం చెప్తాం. సరే, 'గేమ్ చేంజర్' ట్రైలర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా చాలా పెద్ద సినిమా అది, అండ్ సంక్రాంతికి కూడా వస్తున్న సినిమా అది. సో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి, ఆర్ అర్థం చేసుకోవాలంటే ట్రైలర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆ ట్రైలరే ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలేదు. సో దానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ గురించే మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో 'గేమ్ చేంజర్' ట్రైలర్కి సంబంధించిన ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ట్రైలర్ రావడం. బేసిక్గా ట్రైలర్ రావడానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే అది ఇన్ టైం రావడం, అట్లీస్ట్ 4వ తారీఖున రావడం, అట్లీస్ట్ 5 రోజుల గ్యాప్ మధ్యలో ఉండేటట్టుగా రావడం, అది జరగాలి. అప్పుడు కూడా మళ్ళీ డిలేలు అయ్యి, పోస్ట్‌పోన్‌లు అయ్యి, మళ్ళీ మరుసటి రోజు, ఆ మరుసటి రోజు అంటే ఇంకా అది అది అసలు వర్ణించలేని సిచ్యువేషన్ అది. సో అట్లా చేయకూడదు, అట్లా జరగకూడదు. సో 4వ తారీఖునైనా అట్లీస్ట్ రావాలి ట్రైలర్. ఇట్ హ్యాస్ టు కమ్. ఏందోనబ్బా. సరే, అది ఫస్ట్ ఎక్స్పెక్టేషను. తర్వాత ఇంకా ఇప్పుడు ట్రైలర్ పరంగా మాట్లాడుకుందాం, ట్రైలర్లో ఉండాల్సిన కంటెంట్ పరంగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి టీజర్లో ఒక మంచి కమర్షియల్ సినిమా అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు బేసిక్గా. సో ట్రైలర్లో దేని చుట్టూ ఇది తిరిగే అవకాశం ఉంది అనేది కొంతవరకు చూపిస్తే బాగుంటుందేమో. అంటే అట్లీస్ట్ 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అంటే రామ్ చరణ్ గారిది యంగర్ వెర్షన్ అండ్ ఫాదర్ వెర్షన్. సో ఈ రెండిటికి సంబంధించి ఏదైనా ఒక లింకో లేదంటే ఏదైనా ఒకటి కొంచెం క్లియర్ కట్గా చూపిస్తే బెటర్ ఉంటుంది అనిపించింది నాకు. అంటే రామ్ చరణ్ గారి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఆబ్వియస్లీ. సో దాని ప్రకారంగా తీస్తే బాగుంటుంది అని అయితే అనిపించింది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ గైస్ ఏంటనేది సిచ్యువేషన్.
సో అంటే రామ్ చరణ్ గారిని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి టీజర్‌లో కూడా చాలా బాగా ఫోకస్ చేశారు. అండ్ అది అనిపించింది. సో అందుకని నేను అంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో కూడా రామ్ చరణ్ గారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ ఉంటదనిపించింది నాకు. తర్వాత రెండోది ఏంటి అంటే బేసిక్‌గా ఆ పొలిటికల్ యాంగిల్ ఒకటుంది కదా! సో ఆ పొలిటికల్ యాంగిల్ అండ్ 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్ అండ్ రామ్ చరణ్ గారు ఆడే గేమ్. సో దాని రిలేటెడ్‌గా ఎదురయ్యే ఏదైనా ఒక ప్రాబ్లమ్ గాని, లేదంటే ఇంకేదైనా గాని కొంచెం క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తే బావుంటదనిపిస్తుంది. అంటే మనకి రామ్ చరణ్ గారు ఏదో చేయబోతున్నారు. అదేంటనేది తెలియట్లేదు. "ఏం చేస్తున్నావు నువ్వు" అని హీరోయిన్ అంటది. "ఏం చేశాడు వాడు" అని ఒకరంటారు. "ఏం చేశాడురా వాడు" అని గట్టిగా 'ఎస్‌జే సూర్య' గారు అంటారు. సో హి డిడ్ సంథింగ్ అండ్ విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రార్డినరీ. సంథింగ్ ఏదో చేశారాయన. అది ఏంటి అనేది మనకి చూపించాల్సిన అవసరం లేదు. అది చూపిస్తే స్పాయిలర్ అయిపోద్ది. సో అది చూపించకూడదు. బట్ దానికి తీసుకెళ్ళే సిట్యుయేషన్స్ కొన్నుంటాయి. లైక్ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కొన్నుంటాయి. అట్లాంటివేమైనా పడితే బావుంటదనమాట. లైక్ ఇప్పుడు ఆ ట్రైలర్‌లో ఇప్పుడు 'ఎస్‌జే సూర్య' గారు, 'రామ్ చరణ్' గారు ఇద్దరు ఒకరికి ఎదురుగా ఒకరు వచ్చే కైండ్ ఆఫ్ షాట్ ఏదైనా ఒకటి ఫేస్ ఆఫ్ డైలాగ్స్ వారో లేదంటే ఫేస్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సో ఏదో ఒకటి సంథింగ్ మొత్తానికి అవైతే చూపిస్తే బాగుండనిపించింది నాకైతే మాత్రం ట్రైలర్‌లో. అంటే 'ఎస్‌జే సూర్య' గారిని వెరీ లిమిటెడ్‌గా చూపిచ్చారు. ఎక్కువ చూపించలేదు. సో అట్లా కొంచెం చూపిచ్చి దాన్ని కొంచెం ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తే బెటర్ ఉంటదనిపించింది నాకైతే. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఇంకా ఆబ్వియస్‌లీ ఇంకొన్ని విజువల్స్ అయితే చూపించాలి పాటల రిలేటెడ్‌గా. ఎందుకంటే ఆబ్వియస్‌లీ పాటలు చాలా గ్రాండియర్‌గా తీశారు. అది స్పష్టంగా తెలుస్తోంది. సో అంత గ్రాండియర్‌గా తీశారు కాబట్టి డెఫినిట్‌గా వాటిని మళ్ళీ ఇంకొన్ని విజువల్స్ యాడ్ చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ యాడ్ చేస్తేనే బెటర్ కూడా ట్రైలర్‌లో. సో ఆ ప్రకారంగా అవి కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. ఆ తర్వాత బీజీఎం పరంగా కూడా గట్టి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే తమన్ గారి నుంచి మొత్తంగా వచ్చిన సాంగ్స్‌లో 'నానా హైరానా' సాంగ్ కూడా చాలా బావుంది. 'దోప్' డీసెంట్ అండ్ 'రా మచ్చా మచ్చారా' డీసెంట్, 'జరగండి జరగండి' డీసెంటే. సో అందువల్ల ఏంటంటే మనకి బీజీఎమ్స్ పరంగా ఒక బెటర్ క్వాలిటీ కంటెంట్ కావాల్సి ఉంటది. బేసిక్‌గా సినిమా అనేది ఎలివేట్ అవ్వాలంటే మనకు అదే బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ తమన్ గారేమో బీజీఎమ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ ఇస్తుంటారాయన. సో అందుకు ఆయన బీజీఎమ్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది ట్రైలర్ నుంచే మనకి కొంచెం ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ పొలిటికల్ గేమ్ గురించి, ఆ పొలిటికల్ డ్రామా గురించి కొంచెం చూపిస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో చూడాలి మరి ఇంక. అంటే ఎంతవరకు చూపిస్తారు? ఎంతవరకు రివీల్ చేస్తారని అంటే నాకు అర్థం కావట్లే. అంటే నా పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కంటెంట్ రివీల్ చేయకుండా ట్రైలర్ ఎలా కట్ చేయాలని తెగ కష్టపడుతున్నట్టు ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే అది కమర్షియల్ సినిమా గదా! అండ్ కొంచెం అటు ఇటు అయినా కూడా మొత్తం ట్రైలర్‌లోనే స్టోరీ అంతా అర్థమైపోయే ఛాన్స్ ఉంటది. అండ్ అలా అర్థం కాకుండా ఉండేందుకు వీళ్ళు ట్రైలర్‌ని కట్ చేయడానికి ఇన్ని బాధలు పడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. సో దానికే ఇంత డిలే అవుతుంది. దానికే ఇంత ప్రాబ్లమ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మరింక చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో ఇంకా ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా టీజర్‌లో చూపిచ్చారు. అండ్ ట్రైలర్‌లో కూడా అలాగే చూపిచ్చాలని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. మంచి ట్రైలర్ కట్ పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక మంచి బీజీఎంతో కూడుకున్న ట్రైలర్ కట్ పడితే ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. అంటే జుప్ 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 అని వస్తుంటది కదా! అట్లా వచ్చినప్పుడు కట్ 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 అని వస్తుంటాయి బేసిక్‌గా షార్ట్స్. సో అంటే ఏదో కొంచెం చెప్పాను, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి అట్లా చెప్పాను. సో నేను అంటుంది ఏంటంటే అట్లా వస్తాయి. అలాగా మేబీ ట్రైలర్ కట్ ఇస్తే బావుంటదనిపిస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ రోజులుంది. ఎస్పెషల్లీ హిందీ, తమిళ్ అండ్ తెలుగు 3 చోట్ల ప్రమోషన్స్ లేవు పెద్దగా. తెలుగులో 'రామ్ చరణ్' గారు 'బిగ్ బాస్' ఫినాలేకెళ్లారు. ఇంకా తర్వాత ఏదో అక్కడక్కడ. అంతే తప్ప పెద్ద హ్యూజ్ ప్రమోషన్ ఏం జరగలే. సో ఇట్ హాస్ టు అంటే ఒకటి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి ఓకే. ఎక్కువ హ్యూజ్ ప్రమోషన్స్ అయితే అక్కర్లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే మనకు బేసిక్‌గా 10వ తారీఖున రిలీజ్ అవుతుంది ఆ సినిమా. ఇప్పుడు 10, 11, 12 ఫ్రైడే, సాటర్డే, సండే. అది తర్వాత 13 భోగి. ఆ రోజు సెలవే. 14 సంక్రాంతి సెలవే. 15 కనుమ సెలవే. 16 ముక్కనుమ సెలవే. సో మొత్తం సెలవే అనమాట కంప్లీట్‌గా. సో నా ఎస్టిమేషన్ ఏంటంటే ఈజీగా మళ్ళీ ఆ తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేస్తాయి. సో దే ఆర్ వెరీ యూనో హ్యాపీ. అంటే ఆ డేట్ దొరకడం అనేది బెస్ట్ అసలు. డెఫినిట్‌గా వాళ్ళకి ఎక్స్ట్రార్డినరీ లాంగ్ రన్ దొరుకుతది వాళ్ళకి. అందులో నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ వెరీ క్లియర్ అనమాట ఆ ప్రకారంగా. సో తెలుగులో అంత హ్యూజ్ ప్రమోషన్స్ అక్కర్లా. బట్ హిందీలో కావాలి అండ్ తమిళ్‌లో కావాలి. తమిళ్‌లో 'శంకర్' గారి మార్క్ ఉందంటే
అది మరో పక్క విడమయార్చి కూడా రిలీజ్ అవుతుంది కదా, అది అజిత్ గారిది. సో థియేటర్లు అంత ఈజీగా దొరకవు, అంత ఈజీ అయితే కాదు. సో గట్టిగా ప్రమోషన్లు చేసి గట్టిగా మాట్లాడుకొని మొత్తం అంతా చేసిన తర్వాత మాత్రమే దేర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట సినిమాకి. సో ఏందో ఇట్లయితే కొంచెం ఇబ్బంది. అంటే తెలుగులో బాగా కొట్టేస్తుంది, నో డౌట్. ఒక్క తెలుగు నుంచే అరౌండ్ ఈజీగా యూనో తెలుగు రాష్ట్రాల్లోనే ఈజీగా మనకి 350 నుంచి 370 వరకు కలెక్ట్ చేయొచ్చేమో. ఎందుకంటే ఆ సీజన్ అలాంటిది కాబట్టి డెఫినెట్గా వెరీ గుడ్ కలెక్షన్స్ వస్తాయి. బట్ పాయింట్ అది కాదు కదా, మిగతా 2 మార్కెట్స్లోనే హిట్ అవ్వాలి. అండ్ ట్రిపుల్ ఆర్ లాంటి ఒక పెద్ద సినిమా తీసి దాని తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీకి ఇంత వీక్ ప్లానింగ్ ఉంటే కరెక్ట్ కాదంటున్నా. అది ఆయనైనా ఆలోచించాలి కదా, రామ్ చరణ్ గారు అయినా సరే. మరి స్వామివారిలో ఉన్నారో లేదో, మరి ఇంకా ఆయన ఆ పనుల్లో ఏమైనా ఉన్నారేమో, ఏమో మరి తెలియట్లేదబ్బా. కానీ ఎనీహో మొత్తానికి ట్రైలర్ మీద అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బట్ ట్రైలర్ వస్తుందా లేదా అనేది మాత్రం అసలు ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. వస్తుందేమోలేండి, బట్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. అది మరి ప్రాబ్లం. సో దాట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మిస్ చేశానా ట్రైలర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్? అంటే శంకర్ గారి మార్క్ బేసిక్గా ట్రైలర్లో కనబడదు, అది మనకి ఇంకా సినిమాలోనే అది ఇంకా అర్థమైపోతుంది. సో సినిమాలో మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా ఆ ఒక్కరోజు ముఖ్యమంత్రి అట్లాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లతో రావాల్సిందబ్బా. ఏమో గేమ్ చేంజర్లో కూడా అలాంటిది ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ ఉందేమో మనకు తెలియదులేండి ప్రస్తుతానికి. చెప్తున్నాను నేను నార్మల్గా, శంకర్ గారు అలాంటి ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో వస్తే ఇట్ విల్ బి వెరీ ఎక్స్ట్రాడినరీ అనమాట. సో అది నా పాయింట్. సో లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ గైస్. నేను ఏమైనా మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.